కరీంనగర్ టౌన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అతిథిగా పాల్గొని నూతన పాలకవర్గాన్ని అభినందించి మాట్లాడిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాన్కొండూరు ఎమ్మెల్యే కవ్వంబలి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సమాద్ నవాబ్, లీగల్ అడ్వైజర్ మధుసూదన్ రావు, బొమ్మకల్ సర్పంచ్ పుర్మల్లా శ్రీనివాస్, ఆర్డీఓ కమిషనర్ పురుషోత్తం, వారి సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్ లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేకొండ కిషన్ మరియు కొత్త పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వీరికి ఏ సమస్యలు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వీరి సమస్యలను తీరుస్తానని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. మీద మనం మాట్లాడేటువంటి వక్తల యొక్క మాటలు కూడా మనం విన్నాం. ముందుగా సభాధ్యక్షులు మాట్లాడాలి కాబట్టి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి న్యాయవాది, లీగల్ అడ్వైజర్, కరీంనగర్ టౌన్ ఈరోజు వేదికను అలంకరించిన మన సుడా చైర్మన్, పూర్వ పరిచయం అక్కర్లేని వ్యక్తి నరేందర్ రెడ్డి గారు, తర్వాత ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్ది లక్ష్మణ గారు, కార్యదర్శి సమద్ నవాబ్ గారు, అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహరావు గారు, కార్యదర్శి కరుణాకర్ గారు మరియు ఇతర పెద్దలు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోయే మన కరీంనగర్ లారీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ నా శుభాభినందనలు. ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ జరిగిన తర్వాత అధికార మార్పిడి అనే వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో భాగంగానే ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. అనేక రకాలుగా లారీ అసోసియేషన్ సహాయ సహకారాలు అందించినాయి. ఈరోజు కూడా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరితో ఎన్నికైన తర్వాత మీ ఆశీర్వచనం మేరకు తప్పకుండా భవిష్యత్తులో మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టుగా డ్రైవింగ్ స్కూల్ సంబంధించి ఏర్పాటు చేసే అంశం కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఢిల్లీ ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాన్ఫరెన్స్ అయినట్టు అక్కడ ఢిల్లీలో ఆటోమేటిక్ టెస్టింగ్ డ్రైవింగ్ సెషన్స్ చూసినాం. భవిష్యత్తులో డ్రైవింగ్ లైసెన్సులు పొందాలన్నా లేదా పొల్యూషన్ టెస్ట్ జరగాలన్నా అంతా కంప్యూటరైజేషన్ కాబోతా ఉంది. దీనికి కారణం రాష్ట్రంలో రవాణా పరంగా ఎవరికి ప్రాణ నష్టం జరగద్దని ఇప్పుడు రోడ్డు సేఫ్టీకి సంబంధించిన మాసోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. రవాణా శాఖ ద్వారా ఈ సమాజంలో మనం పొల్యూషన్ కు కారణం కావద్దు. వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తోటి ఈరోజు ఢిల్లీ చూస్తా ఉన్నాం. ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. హైదరాబాద్ లో, తెలంగాణలో అటువంటి పరిస్థితి రావద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈవీ పాలసీ, ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినాం. విదేశాల్లో అయితే పెద్ద ప్రొక్లైన్లు, పెద్ద పెద్ద అనేకమైనటువంటి కూడా ఈవీతో నడుస్తా ఉన్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ తోటి, బ్యాటరీ తోటి. రాబోయే కాలం ఇప్పటికీ బస్సులు మేము హైదరాబాద్ లో 2,500 బస్సుల్ని ఎలక్ట్రానిక్ బస్సులు కొనబోతా ఉన్నాం. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ తదితరుల దగ్గర ఎలక్ట్రానిక్ బస్సులతోటి వ్యవహారం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈవీ లారీలు ఉండి ఉంటాయి. నేను కూడా వెరిఫై చేస్తా. రాబోయే కాలంలో పొల్యూషన్ సంబంధించి డీజిల్ యొక్క ఖర్చును ఆదా చేసుకునే విధంగా ఒకవేళ లారీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఉత్పాదన జరిగేటువంటి పరిస్థితి ఉంటే వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. లోడు ఎంతైతే దాన్ని బేర్ చేయాలో అంతే విధంగా ఉండే విధంగా తయారు చేస్తారు. తప్పకుండా రాబోయే మార్పులో మీరు కూడా ముందుకు రావాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మిగతా రవాణా శాఖ పరంగా కావచ్చు,
ప్రభుత్వం తరఫున ఎరువుల సరఫరాకు సంబంధించి, ధాన్యం కొనుగోలు సంబంధించి ఇతరత్ర ఏ అవసరం ఉన్నా రైతులకు ముఖ్యంగా అనుసంధానంగా పనిచేసేటువంటి బాధ్యత. ఇవాళ ఈ వస్తువు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడానికి ఉపయోగపడేటువంటి రవాణా వ్యవస్థకు మూల కారకులైన మీరు తప్పకుండా సానుకూలంగా స్పందించండి. మీకు సంబంధించిన కొన్ని అంశాలు చెప్పినారు. ఇన్సూరెన్స్ మరి అఖండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉంది, కానీ ఎప్పుడైంది ఏమి అనేది లేదు. పర్వాలేదు, దానికి సంబంధించి నేను బాధ్యతగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మీకు బెనిఫిట్గా న్యాయంగా చేసే ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇంకా ఏదైనా సంక్షేమ కార్యక్రమం గతం కంటే ఇప్పుడు, ఆనాడు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళైంది. ఏం జరిగిందో జరగలేదు, చర్చ అవసరంలే. ఇప్పుడు మీతో ఎన్నిక కాబట్టి ప్రజాప్రభుత్వం ఉంది. లారీ అసోసియేషన్ సంబంధించి అది స్థల విషయం కావచ్చు, ఇతరత్ర మీ యొక్క లారీకి సంబంధించిన డ్రైవర్, క్లీనర్, దాని మీద ఆధారపడినటువంటి యజమాని అందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మీ యొక్క సంక్షేమం గురించి కూడా నేను మరి గౌరవ శాసనసభ్యుడు, ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్, ఫర్టిలైజర్ అసోసియేషన్, మిగతా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంక్షేమం కొరకు ఆలోచన చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ 15 సంవత్సరాలు